ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యంలో నుండి ఆది కాండము 41వ అధ్యాయము 44, 45, 46 వచనాలు చదువుదాం. 44వ వచనం, మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమంతటను ఏ మనుషుడును తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పెను. మరియు ఫరో యోసేపుకు జప్నత్పనేహు అని పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడైన పోతీఫెర కుమార్తెయగు ఆసెనతునిచ్చి పెండ్లి చేసెను. యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశమంతటా సంచరించెను. యోసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు 30 సంవత్సరముల వాడై ఉండెను. అప్పుడు యోసేపు ఫరో ఎదుట నుండి వెళ్ళి ఐగుప్తు దేశమంతటా సంచారము చేసెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదివినటువంటి లేఖన భాగంలో దేవుని బిడ్డలారా, యోసేపుకు భార్యగా ఇవ్వబడినటువంటి ఆసెనతు అనే ఆమెను మనం చూస్తున్నాం. అందరండి, ఆ పేరేంటి? గట్టిగా. ఆసెనతు అనేటటువంటి ఒక యవనస్తురాలను మనం చూస్తూ ఉన్నాం. ఎవరి ఆసెనతు? ఈమెలో మనం ఎలాంటి విషయాలు మనం నేర్చుకోవచ్చు? యోసేపుకు భార్యగా ఉండి ఏ విధంగా జీవించిందో దేవుని బిడ్డలారా కొన్ని అమూల్యమైన విషయాలు ఈ పోటీంలో నుండి మనము నేర్చుకుందాం. ఈ ఆసెనతు ఎవరు అని మనం చూస్తే, పోతీఫెర అనేటటువంటి యాజకుడు. ఓను అనేది ఒక పట్టణం. ఓను అనే పట్టణానికి యాజకుడిగా ఉన్నాడంట పోతీఫెర అనగా సూర్యదానము. అంటే ఆ కుటుంబము సూర్యుని ఆరాధించే, సూర్య దేవతను ఆరాధించే కుటుంబంగా కనబడుతుంది. సో పోతీఫెర అనే ఈ పేరు సూర్యదానము అనే అర్థం వచ్చేటట్టుగా ఆయన పెట్టుకున్నాడు. సో ఈ పోతీఫెర ఒక అన్యుడు. అలాగే ఆసెనతు కూడా ఒక పూజారి భార్యగా కనబడుతుంది. ఒక అన్యుడైనటువంటి అన్య దేవతను ఆరాధించే పూజారి కుమార్తెగా కనబడుతుంది ఆసెనతు, పూజారి కుమార్తె. సో పూజారి కుమార్తె అన్నప్పుడు ఈమె కూడా ఆ పూజలలో బాగా నిష్ట కలిగింది. పూజారి కుమార్తె అన్నప్పుడు దేవుని బిడ్డలారా, తన తండ్రికి సహాయపడుటలో, పూజా కార్యక్రమాల్లో లేకపోతే ఆ నిష్ట గరిష్టలలో ఈమె కూడా బాగా ఆరితేరినదిగా కనబడుతుంది. ఆసెనతు అనగా అర్థం ఏంటంటే నాతు అనే దేవత యొక్క శిష్యురాలు అని అర్థం. నాతు అనేది ఒక దేవత అంట. తన తండ్రి ఇలా అర్థం వచ్చేటట్టుగా పెట్టాడు. నాతు అనేటటువంటి దేవత యొక్క శిష్యురాలు అని అర్థం వచ్చేలాగా పెట్టాడు. ఇక ఆ పేర్లన్నీ అలాగే ఉంటాయి. ఇక మనం కూడా దేవుని ఎరగక ముందు మన పేర్లు కూడా ఎలా ఉండేయండి? రకరకాలుగా ఉండేవి. ప్రియులారా, అలాగే ఈ ఆసెనతు కూడా దేవతల అర్థం వచ్చేలాగా, పేర్ల అర్థం వచ్చేలాగా పేరు పెట్టబడింది. నాతు అనే దేవత శిష్యురాలు. తండ్రి ఏమో సూర్యదేవుని యొక్క దానమని పెట్టుకున్నాడు పేరు. తన కుమార్తెకేమో నాతు దేవత శిష్యురాలు అని అర్థం వచ్చేటట్టుగా పెట్టుకుంది. చిన్నప్పటి నుంచి విగ్రహారాధనలో పెరిగింది ఈమె. ఈ ఆసెనతు అనే ఆమె చిన్నప్పటి నుండి ఆరాధనలో పెరిగింది. మన దేశంలో కూడా ఉందండి. పొద్దున్నే లేచి కొంతమంది నీళ్ళలోకి వెళ్ళి మునిగి ఎవరికి దండం పడతారు చెప్పండి? సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటారు.
అలాగే ఈ ఆసీనత కూడా దేవుని బిడ్డలారా అలాంటి నియమాల్లో, అలాంటి నిష్టలలో, అలాంటి నిష్ఠ గరిష్టలలో పెరిగింది చిన్నప్పటి నుంచి. తెల్లారులైతే పూజలు, తెల్లారులైతే ఆ సామాన్లు, పూజా సామాన్లు, ఉదయాన లేస్తే మడిగట్టుకోవడాలు, ఉదయాన లేస్తే ప్రియులారా ఆ మంత్రతంత్రాలు, దానికి సంబంధించినటువంటి ఆ గ్రంథాలు, దానికి సంబంధించినటువంటి ఆ పుస్తకాలు ఆమె చదువుతూ ఆమె చాలా నిష్ఠాగరిష్టలలో పెరిగినటువంటి యవ్వనస్తురాలుగా మనం చూస్తూ ఉన్నాం. మీలో కూడా కొంతమంది ప్రియులారా అన్యుల్లో నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది కాదు, చాలామంది అన్యుల్లో నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మీరు కూడా ప్రియులారా ఇలాంటి వాటిలో ఇంతకుముందు ఉండి ఉండొచ్చు. ఇలాగున ప్రియులారా ఆసీనత కూడా అలాంటి ఆచారాలలో పెరిగినదై, అలాంటి పద్ధతుల్లో పెరిగినదై తల్లిదండ్రులకు విధేయురాలుగా ఉంది. ఈమెలో మనం నేర్చుకునే విషయం ఏంటంటే ఈమె యవనస్తురాలుగా వచ్చినప్పుడు, యవనస్తురాలుగా ఎదిగినప్పుడు ప్రియులారా తల్లిదండ్రులను గౌరవిస్తుంది, తల్లిదండ్రులకు విధేయత చూపిస్తుంది, తల్లిదండ్రుల మాటకు ఆమె లోబడుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. యవనస్తులారా మీ తల్లిదండ్రులకు లోబడండి. యవనస్తులైన ఆడపిల్లలారా, మగపిల్లలారా, వయసు వచ్చిన మీరు చేయాల్సింది ఏంటంటే మొదటిగా మీ తల్లిదండ్రులకు లోబడేవారుగా ఉండాలి, విధేయత కలిగిన వారుగా ఉండాలి. వారి మాటను మీరు జవదాటని వారుగా మీరు ఉండాలి. కుటుంబాలు ఈ రోజున చక్కగా కట్టబడాలంటే, కుటుంబంలో నెమ్మది ఉండాలంటే, కుటుంబంలో శాంతి సమాధానాలు ఉండాలంటే యవనస్తులారా మీ తల్లిదండ్రులకు లోబడేవారుగా ఉండాలి. ఎలా లోబడుతుంది ఈమె అంటే, తండ్రి అడుగుతున్నాడమ్మా, యోసేపు అని ఉన్నాడే మన దేశంలో, యోసేపు అని ఉన్నాడే, ఆ యోసేపును నువ్వు పెండ్లి చేసుకోవాలంట. ఫరో రాజు చెబుతున్నాడమ్మా అంటే చేసుకుంటావా అని అడిగితే, డాడీ ఆయన నేను పెళ్లి చేసుకోవడం ఏంటి అనలేదండి. ఎందుకంటే ఆదికాండంలో ఒక మాట ఉంటుంది, 43వ అధ్యాయం, ఆదికాండం 43వ అధ్యాయము 31, 32 వచనాలు చూడండి. ఆదికాండం 43వ అధ్యాయం 31, 32 వచనాలు. అప్పుడు అతడు ముఖము కడుక్కొని వెలుపలకు వచ్చి తన్ను తాను అణుచుకొని భోజనం వడ్డించుడని చెప్పెను. వారికిని అతనితో భోజనము చేయుచున్న ఐగుప్తీయులకును వేరువేరుగా వడ్డించిరి. ఐగుప్తీయులు హెబ్రీలతో కలిసి భోజనము చేయరు, అది ఐగుప్తీయులకు హేయము. సో ఇప్పుడు చెప్పండి, హెబ్రీలంటే ఐగుప్తీయులకి హేయం. వింటున్నారా? హెబ్రీలంటే ఐగుప్తీయులకి హేయమైన వారు. అంటే వాళ్ళు బానిసలు, వాళ్ళు తక్కువ జాతికి చెందిన వాళ్ళు. ఐగుప్తీయులేమో ప్రపంచంలోనే ఘనులు, ఐగుప్తీయులేమో ప్రపంచంలోనే ఉన్నతమైనటువంటి వారు, నాగరికతకు ప్రసిద్ధి చెందిన వారు. హెబ్రీలేమో వారి దృష్టిలో బానిసలు, దాసులు. అలాంటి బానిసను పెళ్లి చేసుకోవడానికి తండ్రి అడుగుతున్నాడు, ఆసీనతు నీకు ఇష్టమైన పెళ్లి చేసుకుంటావంటే ఏమందండి, తండ్రి నీ ఇష్టమైన ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అయ్యా ఆయన బానిస కదా, ఒకప్పుడు గేదెల దగ్గర ఉన్నాడు కదా, పశువుల దగ్గర ఉన్నాడు కదా, ఒకప్పుడు గొడ్డి చాకరీ చేశాడు కదా, అక్కడ హెబ్రీలో నుండి ఇక్కడికి బానిసగా అమ్మబడ్డాడు కదా, ఇక్కడ తీసుకురాబడ్డాడు కదా. ఆయన కులం ఏంటి, మన కులం ఏంటి, నేను ఆయన ఎలా చేసుకోవాలి అని అనలేదు. కానీ తల్లిదండ్రులకు విధేయురాలుగా జీవించింది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో కులం అనేది ఉంది, ఈ లోకంలో గోత్రం అనేది ఉంది కనుక ఎవరు కూడా ఇష్టపడరు.
ఎవరు కూడా ఇష్టపడరు. అలాంటిది ఆసీనతను అడుగుతున్నారు తల్లిదండ్రులు. అమ్మా, యోసేపు ఇప్పుడు ప్రధాని అవుతున్నాడు, ఈ ఐగుప్తు దేశానికి ప్రధాని అవుతున్నాడమ్మా, ఇష్టపడతావా, చేసుకుంటావా అంటే, తండ్రి మీ ఇష్టమే నా ఇష్టం అంటుంది. తల్లిదండ్రుల దగ్గర తల వంచే యవనస్తురాలుగా ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. చెబుదామా హల్లెలూయా. యవనస్తులారా, మీ కుటుంబాలు బాగుండాలంటే తల్లిదండ్రులకు లోబడండి, తల్లిదండ్రుల మాట వినండి. వివాహ విషయంలో, ఉద్యోగాల విషయంలో మీ తల్లిదండ్రులు మీకు ఏదైతే చెబుతారో, ఏదైతే సూచనలు ఇస్తారో వాటిని పాటించండి. మీ కుటుంబాలు అద్భుతంగా ఆశీర్వదించబడునుగాక. ఒప్పుకుందండి. హేయుడంట యోసేపు, హేయుడు ఐగుప్తీల దృష్టిలో. యోసేపు ఐగుప్తీల దృష్టిలో అంటరానివాడు, అసహ్యమైనటువంటి వాడు. అయితే ప్రధానమంత్రి అవ్వచ్చేమో కానీ ఐగుప్తీల దృష్టిలో అసహ్యమైన వాడు. కూర్చుని భోజనం చేయరంట, కలిసే భోజనం చేయరంటే ముట్టుకుంటారా? ముట్టుకోరు. వాళ్ళు ఇచ్చే నీళ్లు తాగుతారా? తాగరు. వాళ్ళు పెట్టే భోజనం తింటారా? తినరు. వాళ్ళ ఇంటికి వెళ్తారా? వెళ్ళరు. ఐగుప్తులో ఊరి చివర ఉంటారు హెబ్రీలందరూ కూడా, అంటరాని వాళ్ళు. అయినా కానీ దేవుని చిత్తానికి లోబడుతుంది ఈ యొక్క ఆసీనతు. ఈరోజు కుటుంబాలు బ్రద్దలైపోతున్నాయి. కారణం ఏంటి? ఈరోజు పెళ్ళైనటువంటి కొన్ని రోజులకే భార్యాభర్తలు కలిసి ఉండకుండా విడిపోతున్నారు. కారణం ఏంటి? దేవుని చిత్తానికి వాళ్ళు అంగీకరించట్లేదు, దేవుని చిత్తానికి వాళ్ళు లోబడట్లేదు. ఇలాంటి వాడిని ఇచ్చి చేశారండి మమ్మీ అంటున్నారు చాలామంది. ఎలాంటి ఆమెను ఇచ్చి చేశారేంటి మమ్మీ అంటున్నారు ఈ రోజుల్లో. పెళ్ళయి పిల్లలు పుట్టి పిల్లలు కూడా పెళ్ళిడికి వచ్చినాక ఒక ఆయన అంటాడు, ఎంత నల్లటి దాన్ని ఇచ్చి చేసేవేంటే నాకు అలామని అంటున్నాడు. ఎప్పుడండి? పెళ్ళయి పిల్లలు పుట్టి ఆ పిల్లలు కూడా పెళ్ళిడికి వచ్చినాక కానీ తెలియట్లేదంట ఆయన భార్య నల్లటిదని. పోట్లాడుతున్నాడు వాళ్ళ అమ్మ మీద, ఇంత నల్లటి దాన్ని ఇచ్చి చేసేవేంటి నాకు, నీ కళ్ళు ఏమైనాయి ఆ రోజు అంటుంది ఆవిడ. నీ కళ్ళు ఏమైనా పోయినాయా, కాకులు ఎత్తుకుపోయినాయా? ఆ రోజు వద్దనాలుగా. దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో కుటుంబాలు కట్టబడట్లేదు. కారణం ఏంటంటే దేవుని ప్రణాళిక జరగట్లేదు, అక్కడ దేవుని చిత్తము జరగట్లేదు. తల్లిదండ్రులు కూడా దేవుని చిత్తాన్ని జరిగించట్లేదు. అందుకే కుటుంబాలు కట్టబడకుండా బ్రద్దలైపోతున్న స్థితిలో మనం చూస్తూ ఉన్నాం. కుటుంబాలు తొందరలోనే విచ్ఛిన్నం అయిపోతున్నాయి. యవనస్తులారా, దేవునిని అడగండి, దేవునికి ప్రార్థన చేయండి, దేవుని చిత్తాన్ని జరిగించండి. మీ జీవితాలు చిరకాలము స్థిరపరచబడును గాక. హల్లెలూయా. ఈమె తల్లిదండ్రులకు లోబడుతుంది. వివాహ విషయంలో తల్లిదండ్రులకు లోబడుతుంది. లోబడండి. వారి మాటకు విధేయత చూపించండి. మీకంటే వాళ్ళు పెద్దవాళ్ళు, మీకంటే అన్నీ తెలుసు. ఈ రోజుల్లో పిల్లలు ఏమంటే 10th చదివారో లేదు, ఇంటర్ చదివారో లేరు, మా అమ్మకి ఏం తెలియదు, మా నాన్నకి ఏం తెలియదు, అన్నీ నాకే తెలుసు. కానీ తల్లిదండ్రులకి వ్యతిరేకంగా జీవిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, మీరు అలా చేయమాకండి. తల్లిదండ్రులు లోబడండి, విధేయత చూపించండి. మీ వైవాహిక జీవితాలను దేవుడు ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డ, యాసీనతను మనం చూసినప్పుడు వివాహ విషయం వచ్చేసరికి తల్లిదండ్రులకు లోబడి దేవుని సంకల్పాన్ని నెరవేరుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా మనం చూస్తే ఈమె తన భర్తకు విధేయురాలుగా కనబడుతుంది. విధేయత అనేది చూపిస్తుంది భర్తకి. నేను ఎవరిని అనుకున్నావు? ఐగుప్తు రాజవంశానికి చెందిన. నేను ఎవరిని అనుకుంటున్నావు? ఐగుప్తీల్లోనే శ్రేష్ఠుడు మా నాన్న. పూజారి అంటే మామూలు విషయం కాదు. వింటున్నారా? పూజారి అంటే మామూలు విషయం కాదు.
మనుషులందరూ మా నాన్నగారి దగ్గరికి వస్తారు దీవించబడడానికి, ఆశీర్వదించబడడానికి. ఐగుప్తీయులే శ్రేష్ఠులు, ఐగుప్తీయుల కంటే ఆ పూజారులు ఇంకా శ్రేష్ఠులు. ఆ పూజారి కుమార్తె అయినప్పటికీ తన భర్త దగ్గర ప్రియులారా హెచ్చింపు స్వభావంతో ఉండలేదు. తన భర్త దగ్గర అతిశయపడలేదు. తన భర్త ఎదుట ప్రియులారా గర్వించలేదు, అతిశయపడలేదు. తనను తాను తగ్గించుకుంటుంది. యోసేపు ఎదుట తనను తాను తగ్గించుకుంటుంది. భార్యలారా, మీరెంతటి వాళ్ళైనా సరే మీరేం చేయాలంటే మీ భర్త ఎదుట మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి. అప్పుడే కుటుంబాలు నిలబడతాయి. అప్పుడే కుటుంబాలు నిలబడతాయి. స్త్రీలు మంచోళ్ళే కాదంటలేదు. స్త్రీలు రోజు పని చేస్తారు కష్టపడి, కాదంటలేదు. స్త్రీలకి సెలవు అనేది ఉండదు కదండి. స్త్రీలకి మీ గురించి చెప్తున్నా, బాగా వినండి. స్త్రీలకి సెలవు ఉండదు, రిటైర్మెంట్ కూడా ఉండదు. మీకు సెలవు ఉంటుంది కదా పురుషులారు, వారానికి ఒక ఆదివారం సెలవు ఉంటుంది. వీళ్ళకి ఉంటుంది ఆదివారం వంటకు సెలవు, బట్టలు ఉతకడానికి సెలవు, కొండలు తోమడానికి సెలవు, పాచి చూడడానికి మొత్తం సెలవు పెట్టారు అనుకో. ఇల్లు ఎలా ఉంటుంది? మాట్లాడండి, ఎలా ఉంటుంది ఇల్లు? అన్నం వండడానికి సెలవు పెడితే ఎలా ఉంటుంది? ఇక భలే ఉంటుంది. ఇక మగాళ్ళు గెడ్డాలు జుట్టులు పెంచుకొని జుట్టు బీక్కుంటా గెడ్డం బీక్కుంటా కూర్చోవాలి. స్త్రీలు ఎంత గొప్పవాళ్ళు అంటే నిజంగా పొద్దున్న లేస్తారండి. పురుషుడన్నా 7 8 లేస్తాడు, కానీ స్త్రీలు పొద్దుండే లేచిపోతారు. 5 ఏమో లేచిపోతారు, పాలు పొయ్యి మీద పెట్టేస్తారు. ఈలోపు టిఫిన్లు రెడీ చేసేస్తారు. భర్త లేచేలోపు, పిల్లలు లేచేలోపు క్యారేజీలు రెడీ చేసేస్తారు. వాళ్ళని లేపి అన్నీ వాళ్ళకి అందించి, వాళ్ళు తిన్నాయి కూడా తోమి, వాళ్ళు వెళ్ళిపోయినాక వాళ్ళ బట్టలు ఉతికి, వాళ్ళ ఇల్లు ఉడిసి, ఏమండి ఆ ఇల్లు అంతా శుభ్రం చేసి, ఇక ఒక్క పని కాదు ఎన్ని పనులో. అంతేనా? ఇంకా కొంతమంది స్త్రీలు ఉంటారు, ఇంట్లో పని చేసి మళ్ళీ బయట డ్యూటీలకు కూడా వెళ్ళేవాళ్ళు ఉంటారు. పనులకు వెళ్ళేవాళ్ళు ఉంటారు. ఇంట్లో పని చేస్తారు, బయట పని కూడా చేస్తారు. వీళ్ళకి రిటైర్మెంట్ లేదు. పురుషులకి 58 ఏళ్ళు వస్తే, 68 ఏళ్ళు వస్తే రిటైర్మెంట్ వచ్చేస్తుంది. వాళ్ళకి ఇంట్లో కూర్చుంటారు. కానీ స్త్రీలు అనే వాళ్ళకి రిటైర్మెంట్ అనేది లేదు. నిరంతరము చనిపోయేదాకా ఓపికన్నంత వరకు ఏదో ఒక పని చేస్తారు. అందుకే పురుషులారా, స్త్రీలను గౌరవించండి. ఏం చేయాలి? స్త్రీలని మాట్లాడరే? స్త్రీలను గౌరవించండి, ప్రేమించండి. ఈ స్త్రీలు అనుకుంటారు ఆడు చెప్పయ్యా, ఆడు చెప్పే వాళ్ళకి మా వాళ్ళకి బుద్ధి రావాలి. నా విలువ తెలియట్లే అసలు కదా. విలువ తెలియట్లేదంటే గుర్తొచ్చింది. ఒక్కోసారి పాపం ఆడవాళ్ళు చేసి ఇసిగిపోయి అంటారు, భర్తలతో అంటారు, నేను చస్తే కానీ నా విలువేంటో నీకు తెలియదు. ఆ మాట ఎప్పటి నుంచి అంటారు? పెళ్ళైనప్పటి నుంచి అంటానే ఉంటారు. నేను చస్తే కానీ నా విలువ తెలియదు అంటారు. నిజమే, దేవుని బిడ్డలారా, వీళ్ళు చాలా కష్టపడతారు, చాలా ప్రయాసపడతారు. అయినా దేవుని వాక్యం అంటుంది, నీ భర్తకు నువ్వు లోబడవలసిందే. హల్లెలూయా. నీ భర్తకు విధేయురాలుగా ఉండాలి. ఎందుకంటే నీకు తల ఆయనే, నీకు శిరస్సు ఆయనే, నీకు గౌరవం ఆయనే, నీకు ఘనత తెచ్చేది ఆయనే. కాబట్టి అన్నీ చేసినప్పటికి కూడా నీ భర్తకు లోబడాలని దేవుని వాక్యం చెప్తుంది. లోబడితే మరి గొడవలు ఎందుకుంటాయి? లోబడకే కదా ఈ సమస్యలు. నేను కష్టపడుతున్నాను, నాకేం తక్కువ, నాకు ఆరోగ్యం ఉంది, నేను బయటికి వెళ్ళి పని చేస్తున్నాను, నువ్వెంత, నువ్వు ఉంటే ఉండు, పోతే పో అనుకోబట్టే కదా ఈ సమస్యలు. పొరపాటును కూడా అలా అనుకోకూడదండి. నీ భర్తకు నువ్వేం చేయాలంటే అన్ని విషయాలలో అణిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు ఈ రోజుల్లో కుటుంబాలు చిన్న భిన్నమైపోయేది? ఎందుకు భార్యాభర్తలు కలవలేకపోతున్నారు?
ఎన్ని సంవత్సరాలు కాపురం చేసినా వీళ్ళిద్దరి మధ్యలో ఎందుకు ఐక్యత రావట్లేదు? ఎందుకు గొడవలు వస్తున్నాయి? ఎందుకు పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారు? ఎందుకు కోర్టు మెట్లు ఎక్కుతున్నారు? ఎందుకు డైవర్స్ అడుగుతున్నారంటే భార్యలు విధేయులుగా ఉండట్లేదు. భార్యలు భర్తలకు లోబడట్లేదు. అదేమనంటే నేను తెస్తున్నాగా జీతం, నేను తెస్తున్నాగా డబ్బులు, ఇంటి పని నేనే చేస్తున్నాగా, నువ్వైనా కష్టపడేది, నేనెందుకు లోబడాలి అని అవిధేయులుగా ఉండటం వలన దేవుని బిడ్డలారా ఈ రోజుల్లో కుటుంబాలు నెమ్మదిగా ఉండట్లేదు. నెమ్మది అనేది ఉండట్లేదు కుటుంబాల్లో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీ భర్త అంటే నీ తల అంటమా దేవుడు చెప్తున్నాడు, వాక్యం చెప్తుంది. వద్దులే, నేను చదవమన్నప్పుడు చదువు. సర్లే చదువు. స్త్రీలారా, మళ్ళీ స్త్రీలారా అంటది. ప్రభునకు వలె మీ సొంత పురుషులకు ఏం చేయాలంట? లోబడి ఉండండి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నాడు. అలాగే మీ పురుషుడు కూడా మీకు శిరస్సై ఉన్నాడు. లోబడు. గౌరవించడం నేర్చుకో. నీ భర్తకు లోబడకుండా నువ్వు చేసే భక్తి కాదు. నీ భర్త మాట నువ్వు వినకుండా నువ్వు చేసే ఆరాధన కాదు, ప్రార్థన కాదు, ఉపవాసం కాదు. దేవుడు మెచ్చడు. ముందు లోబడి రా దేవుని సన్నిధికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్దామా? అందరూ స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఏ స్త్రీ తన కుటుంబంలో భర్తకు లోబడుతుందో, ఏ స్త్రీ తన కుటుంబంలో భర్తను గౌరవిస్తుందో, గణపరుస్తుందో, అన్నిటికీ తన భర్తను ముందు పెడుతుందో ఆ స్త్రీ కొనియాడబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. తగ్గింపు అనేది కావాలి. మూడవదిగా ఏమన్నా మనం చూస్తే బహుశా ఈమెలో చాలా ఓర్పు ఉంటుంది, సహనం అని ఉంటుంది. ఎందుకంటే ఐగుప్తు దేశంలో ఈమె స్నేహితులు ఈమెను అవమానకరంగా మాట్లాడి ఉంటారు. ఏంటి, ఒక హెబ్రీని పెళ్లి చేసుకున్నావా? ఎంత ప్రధానమంత్రి అయితే మాత్రం డబ్బు కాశపడి పెళ్లి చేసుకున్నావా? ఒక అధికారి అని చెప్పి ఏదో సుఖంగా ఉండొచ్చులే అని అధికారి అని చెప్పి ఒక హేయమైన వాడిని పెళ్లి చేసుకున్నావా? తక్కువ జాతి వాడిని పెళ్లి చేసుకున్నావా అని తన స్నేహితులు ఎగతాళిగా మాట్లాడి ఉండొచ్చు, రకరకాలుగా మాట్లాడి ఉండొచ్చు. తన చుట్టాలు బంధువులు ఈమెను చిన్న చూపు చూసి ఉండొచ్చు. ఈ ఆశీనతుని అంటారా? ఏమా, మీ అమ్మాయిని ఎవరైనా తక్కువ కులం వాడు ప్రేమించి పెళ్లి చేసుకుంటే వాడిని తీసుకుని మీరు చుట్టాలింటికి వెళ్తారా? అస్సలు ఇష్టపడరు కదండి, అస్సలు ఇష్టపడరు. ఆశీనత కూడా తన భర్త విషయంలో నిందలు అవమానాలు అన్నీ కూడా భరిస్తుంది. ఎందుకంటే ఈమె గుణవతి అని మనం చెప్పొచ్చండి. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనంలో ఒక అద్భుతమైన స్త్రీ కనబడుతుంది మనకి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది ఆమె పెనిమిటి, ఆమె యందు నమ్మిక ఉంచును. అతని లాభ ప్రాప్తికి వెలితి కలగదు, నష్టము కలుగు చేయదంట. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలే చేస్తుంది గాని కీడు చేయదు. భర్తకు భార్య కీడు చేయదు. ఈ రోజుల్లో భర్తల్ని చంపించే స్త్రీలు ఉన్నారు దౌర్భాగ్యంగా. ఈ రోజుల్లో భర్తకు కీడు చేసేవాళ్ళు ఉన్నారు దౌర్భాగ్యంగా. పరాయి స్త్రీతో సాంగత్యం పెంచుకొని, పరాయి పురుషుడితో సాంగత్యం పెంచుకొని భర్తకు నష్టం కలిగజేసేవాళ్ళు ఉన్నారు, భర్తను ఇబ్బందుల పాలు చేసేవాళ్ళు ఉన్నారు. దేవుని బిడ్డలారా, భర్త ఎదుటే పరాయి పురుషుడితో ఎగసెక్కాలాడేవాళ్ళు ఉన్నారు. భర్త చూస్తూ ఉండగానే వేళాకోళాలాడేవాళ్ళు ఉన్నారు పరాయి పురుషులతో. అలాంటి స్త్రీలు లేరు, ఉన్నారు.
అర్థమవుతుందండి. ఒక గుణవతి అయిన స్త్రీ తన భర్తకు నష్టం కలుగు చేయదంట, కీడు చేయదంట, మేలే చేస్తుందంట. ఆమేన్ చెప్పండి అందరూ ఆమేన్. హల్లెలూయా. స్త్రీలారా, మీ భర్తలకు మీరు ఏం చేయకూడదు? కీడు చేయకూడదు, హాని చేయకూడదు, నష్టం కలిగించు. అల్లుళ్ళారా, మీ భార్యలకు ఏం కలుగు చేయకూడదు? పురుషులారా, మీ అత్తమామలకు ఏం కలుగు చేయకూడదు? సురేష్ నవ్వలేదో పేపర్లో పేపర్లో టీవీలో మంచి అల్లుడు మంచి అల్లుడు అంటే మంచి అల్లుడు కాదు, వాళ్ళ అత్తగారంటే ఎల్ఐసి కట్టిందంట, లైఫ్ ఇన్సూరెన్స్ కట్టిందంట. ఎప్పుడు చచ్చిపోద్దా అని చూస్తున్నాడు. ఆమె చచ్చిపోవట్లేదు, గుండ్రాయిల్లో దిట్టంగా ఉంటుంది, ఒక్క రోగం కూడా రావట్లేదు. ఎప్పుడు చచ్చిపోద్ది, ఎల్ఐసి వస్తుందని వస్తుంది, డబ్బులు వస్తాయని ఈయన కోరిక. ఇట్ట కాదు అనుకున్నాడు ఏమో, ప్లాన్ చేశాడు. ఒక స్నేహితుడిని మాట్లాడి, కారు ఉన్నవాడిని మాట్లాడి, రే మా అత్తగారిని రోడ్డు మీద పంపిస్తాను కానీ గుద్ది స్పీడ్గా వెళ్ళిపోరా అని చెప్పినట్టున్నాడు. అదే జరిగింది, గుద్దేశాడు. ఆ ముసలమ్మ చచ్చిపోయింది రోడ్డు మీద. ఆ కారోడు వెళ్ళిపోయాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి గుర్తు తెలియని వాహనము మా అత్తగారిని ఢీకొట్టి వెళ్ళిపోయింది అని కేసు పెట్టాడు ఆయన, అల్లుడు గారు. వెనకాల వాళ్ళకి భయం వేసిపోతుంది. మీ అల్లుళ్ళు అలా చేయర్లే, కంగారు పడమాకండి. కేసు పెట్టాడు. కేసు పెట్టిన వెంటనే ఎల్ఐసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. మా అత్తగారు చచ్చిపోయింది, మాకు రావాల్సిన డబ్బులు కానివ్వండి, ఆ ప్రాసెస్ అంటే మొదలు పెట్టండి. మొత్తానికి సీసీ కెమెరాలో ఆ కారుడు దొరికాడా గుద్దినోడు. వాడిని పట్టుకుని పోలీసులు వాళ్ళ స్టైల్లో చెప్పిస్తారు కదా, చెప్పిస్తారు లేదా? మామూలుగా కొట్టలా, బాగా కొట్టారు. ఏంట్రా గుద్ది వెళ్ళిపోయావంటే, సార్ నిజం చెప్తాను సార్, వాళ్ళ అల్లుడే నన్ను గుద్దమన్నాడు సార్. ఎందుకు రబ్బాయి అంటే, ఎల్ఐసి 6 లక్షలు 7 లక్షలు వస్తాయి ఏంటండి ఆమె పేరున, అందుకే గుద్ది చంపేయమన్నాడని ఆ పని చేశాను నేనట. ఎంత ఘోరం అండి. ఎల్ఐసి నా కూతురికి నా అల్లుడికి డబ్బులు వస్తాయిలే అని ఏంటి ప్రేమతో మంచి ఆలోచనతో డబ్బులు కడితే ఇదా ఆయన చేసే పని ఏంటి? మీరెప్పుడు కీడు చేసేవాళ్ళుగా ఉండకూడదు. మీ అత్తగారికి మేలు చేయండి, మీ మామగారికి మేలు చేయండి. దేవుని బిడ్డ, మీ భర్తలకు మేలు చేసేవారుగా ఉండండి, మీ భార్యలకు మేలు చేసేవారుగా ఉండండి. దేవుడు మిమ్ములను దీవించునుగాక. చెబుదామా? అందరూ స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కొంతమంది భార్యలు దొంగోళ్ళు ఉంటారు, భర్త జేబులో డబ్బులన్నీ కొట్టేసి నాకు తెలీదా అంటారు. అడిగితే ఉంటారంట. అంతా నష్టం వీళ్ళ మూలాన భర్తలు. జోక్ చెప్పిన, చక్కగా హ్యాండ్ బ్యాగ్ తగిలించుకుని మార్కెట్కి వెళ్ళిందంట భర్తను తీసుకుని షాపింగ్కి వెళ్ళారో లేదో, ఆడవాళ్ళకి ఎక్కడ లేని అన్నీ కనపడతాయి, మగవాడికి మాత్రం ఒకటే కనపడుతుంది. ఏంటి ఏం నవ్వారు? ఏం అర్థమైంది మీకు? ఒకటే కనపడుతుంది. ఏంటిది? డబ్బులా? సరే డబ్బులే అనుకోండి. స్టూల్ బెడ్ కనపడుద్ది. ఎక్కడది? ఇప్పుడు అవదు ఈ మహాతల్లిది, ఒక చోట తెస్టేసేద్దామని చెప్పి స్టూల్ బెడ్ చూసుకుంటాడు, అక్కడ కూర్చుంటాడు. ఏం మాత్రం తిరిగి ఇంత హ్యాండ్ బ్యాగ్ తగిలించుకుని ఇంత స్టైల్గా ఉన్న ఈమె బిస్కెట్ ప్యాకెట్ వేసేసిందంట, లేపేసిందంట. బిల్ వేసేటప్పుడు సీసీ కెమెరాలో కనపడి, అమ్మా నువ్వు బిస్కెట్ ప్యాకెట్ కొట్టేసావు తీ అనేసరికి తీసింది బయటికి, దొరికిపోయింది దొంగ. పోలీస్ కేసు పెట్టారు, స్టేషన్కి కోర్టుకి తీసుకెళ్లారు. జడ్జి గారు శిక్ష వేశాడు. 10 బిస్కెట్లు ఉన్నాయి కాబట్టి నీకు 10 రోజులు జైలు శిక్ష అన్నాడంట. అప్పుడు భర్త ఏమనాలి? సార్ వద్దు సార్, నా భార్య సార్, అలాంటి చెయ్యొద్దు సార్ అనాలా? సార్ ఆగండి సార్ అన్నాడంట. ఏంటంటే బిస్కెట్ ప్యాకెటే కాదు సార్, కేజీ ఆవాల ప్యాకెట్ కూడా కొట్టేసింది సార్ ఈ దొంగది అన్నాడంట. కేజీ ఆవాల ప్యాకెట్ అంటే ఎన్ని ఉంటాయి కేజీలో? కేజీ ఆవాల ప్యాకెట్లో ఏంటి అడ చూస్తారు? ఎన్ని ఉంటాయి ఆవాలు మనకు తెలుసా? లెక్క పెట్టలేం. అంటే ఈ ఉద్దేశం ఏంటి? దొంగది అసలే లోపల అన్ని రోజులు వేసేయాలని, లోపల కిలో ఆవాలు ఎన్ని ఉంటాయో అన్ని రోజులు లోపల దోసేయాలని. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారండి బాబు.
కుటుంబాలు కదా. పప్పు డబ్బాల్లో భర్త డబ్బులన్నీ తీసేసి పప్పు డబ్బాల్లో ఇంకేదో పంచదార డబ్బాల్లో దాచిపడేస్తూ ఉంటాం. నష్టం కలుగజేయమాకండి. గుణవతి అయిన భార్య గురించి రాయబడింది, ఆమె తన భర్తకు నష్టము కలుగ చేయదు, కీడు చేయదు. దేవుని బిడ్డలారా, ఈ ఆసెనతు కూడా యోసేపుకి మేలు కలిగించే భార్యగా ఉండింది. తన భర్త అంటరాని వాడైనప్పటికీ, తన భర్త అసహ్యమైన వాడైనప్పటికీ ఆమె తన భర్తకు మేలు చేసేదిగా ఉంది. అందుకే బైబిల్ చెప్తుంది, భార్య దొరికిన వానికి మేలు దొరికెను. ఏం దొరికిందంట? మేలు దొరికెను. నీ భర్తను ప్రేమించాలి, నీ భర్తను గౌరవించాలి, అన్నిటిలో ఆయనను నీవు గణపరచాలి. అప్పుడు కుటుంబాలు కట్టబడతాయి. అప్పుడే కుటుంబాలు కట్టబడతాయి. భార్య భర్తల మధ్యలో దేవుడు ఉంచిన ఈ ఆప్యాయత, ఈ ప్రేమ అనేది చాలా గొప్పదండి, చాలా గొప్పది. ఎందుకు ఈ రోజున కుటుంబాలు విడిపోతున్నాయి అంటే భర్త మీద భార్యకు ప్రేమ ఉండట్లేదు. భార్య అంటే భర్త లెక్క చేయట్లేదు. ఈరోజు ఎన్నో కుటుంబాలు పాడైపోతాయి. కానీ యోసేపు కుటుంబం అలా లేదు. ఈ ఆసెనతు అనేమని మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, భర్త ఎదుట విధేయురాలుగా ఉంది. మూడవదిగా ఆమె అవమానములలో, నిందలలో దేవుని బిడ్డలారా తన భర్తకు ఎలాంటి నష్టము చేయకుండా మేలు చేసేదిగా ఉంది, ఓర్పు కలిగిందిగా ఉంది. స్త్రీలకు ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ఓర్పు అనేది కావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్దామా హల్లెలూయా. నాలుగవదిగా మనం చూస్తే ఈ ఆసెనతు ద్వారా ఈ యోసేపుకి ఏం కలిగిందంటే శ్రమల నుండి ఆదరణ అనేది కలిగింది. 13 సంవత్సరాలు ఏమో ఈ యోసేపు ఎన్నో బాధలు పడ్డాడు. ఏంటా బాధలు తెలుసా? చిన్నప్పుడే తల్లి చనిపోయింది. ఇంకా ఆయన బాధలు ఏంటో తెలుసా? అన్నలు ఆయనను ఇంట్లో నుండి తరిమి వేశారు. ఇంకా ఆయన బాధలు ఏంటో తెలుసా? దేవుని బిడ్డలారా, ఐగుప్తుకు సంకెళ్ళు వేయబడి లాక్కొని రాబడ్డాడు. ఏంటి ఆయన బాధలంటే వెట్టి చాకిరి చేశాడు. దేవుని బిడ్డలారా, వెట్టి చాకిరి చేశాడు. ఏంటి ఆయన బాధలంటే ఒక స్త్రీ ఆయన మీద నింద వేసింది. ఏంటి ఆయన బాధలంటే చెరసాలలోకి లాగబడ్డాడు. దేవుని బిడ్డలారా, 1 కాదు 2 కాదు, ఎన్నో శ్రమలతో ఉన్నటువంటి ఆ యోసేపు జీవితంలోకి భార్యగా వచ్చిన ఈమె తన భర్తకి ఏం కలుగజేసిందంటే ఆదరణ కలుగజేసింది. హల్లెలూయా. యోసేపు, తల్లిదండ్రులు లేరా? నేనున్నాను, భయపడాల్సిన అవసరం లేదు. నీ అన్నదమ్ములు లేరా? నేనున్నాను నీతో. భార్య ద్వారా భర్తకి ఏం కలగాలంటే ఆదరణ అనేది కలగాలి. అర్థమవుతుందండి? ఇస్సాకు కూడా తల్లిని పోగొట్టుకుని దుఃఖంలో ఉన్నప్పుడు రెబెకా వచ్చేట ద్వారా ఆయనకేం కలిగిందో చూడండి. ఆదికాండము 24 ఆఖరి వచనం, 67వ వచనం. ఇస్సాకు తల్లి అయిన శారా గుడారంలోనికి ఆమెను తీసుకొని పోయెను. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య అయ్యెను. అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను. భార్య ఏం చేయాలండి? భర్తకి ఆదరణ కలిగించేదిగా ఉండాలి. అర్థమవుతుందా? ఉదాహరణకి నీ భర్త ఎండలో కష్టపడి ఇంటికి వచ్చాడు అనుకో, దాహం మీద ఉంటాడు, బాగా చెమటలు పట్టేసి ఒళ్ళంతా నలిగిపోయి దాహంతో ఉంటాడు. వేడి నీళ్ళు తీసుకెళ్ళి ఇచ్చావనుకో, ఎలా ఉంటుంది ఆయనకి? తాగమని ఇస్తే ఇంకా కోపం వచ్చేస్తుంది. చల్లటి నీళ్ళు ఇస్తే గొప్ప నెమ్మది పొందుకుంటాడు ఆయన. భార్య కూడా భర్త దుఃఖాన్ని ఇంకా పెంచేదిగా ఉండకూడదు. భార్య కూడా భర్త యొక్క
బాధలను ఇంకా ఎక్కువ చేసేదిగా ఉండకూడదు. అసలే కష్టపడి ఆయన ఇంటికి వస్తుంటే ఆయన ఇంకా కష్టపెట్టేదిగా ఉండకూడదు. ఆయన ఇంకా ఏడిపించేదిగా ఉండకూడదు. ఆయనకి ఆదరణ కలిగించేదిగా ఉండాలి అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. చూద్దామా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆశీనతను మనం చూసినప్పుడు యోసేపుకి ఆదరణ కలిగించేదిగా ఉంది. తల్లిదండ్రులు లేని యోసేపుకి, అన్నదమ్ములు దూరం అయిపోయిన యోసేపుకి, దేవుని బిడ్డలారా బంధువులు ఎవరు లేనటువంటి ఈ యోసేపుకి ఆమె అన్నీ ఉండి, అన్నీ అయి ఉండి, సమస్తము కూడా తానై ఉండి తన భర్తను ఏం చేస్తుందంటే బలపరిచేదిగా ఉంటుంది. బలపరిచేదిగా ఉంటుంది. ఈ రోజుల్లో స్త్రీలు పురుషులను అర్థం చేసుకునే వాళ్ళుగా ఉంటుంది. ఆయనేమో ఉదయాన లేచి రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి ప్రిలరా ఇంటికి వస్తూ ఉంటే ఆయన అర్థం చేసుకోలేదు. సరికదా ఆయన్ని రకరకాలుగా సణిగి గొణిగి హింసించి ఇంకా బాధలు ఎక్కువ చేసేదిగా ఉంటుంది. కొంతమంది ఉంటారు అలాగ, కొంతమంది అలా ఉంటారు కదా. కొంతమంది అన్నం పెట్టేటప్పుడు సనగటమే, మంచినీళ్ళు ఇచ్చేటప్పుడు తిను తిను అంటారనరా. ఆ ఎదురింటి ఆయన చూడు, అలా ఆవిడకి ఎంత నగలు కొనిపెట్టాడు. మాట మెలితే ఆ పక్కింటి ఆయన చూడు, నిన్నగాక మన పెళ్ళయింది, బండి మీద తీసుకెళ్తున్నాడు. పెద్దగా శనిగే వాళ్ళు ఉంటారు ఇంట్లో, భర్తని ఇబ్బందులు పాలు చేసేవాళ్ళు ఉంటారు. కానీ ఆశీనత అలాంటిది కాదు. తన భర్త యొక్క బాధలలో, శ్రమలలో, ఇరుకులలో, ఇబ్బందులలో ప్రియులారా నేనున్నానని ధైర్యముగా నిలిచినటువంటి స్త్రీ ఈమె తన భర్తకు ఆదరణ కలిగించింది. హల్లెలూయా. యోసేపుకి 17 సంవత్సరాలప్పుడు ఇంట్లో నుండి వచ్చేసాడు. 30 సంవత్సరాలప్పుడు ఐగుప్తుకి ప్రధాని అయ్యాడు, పెళ్లి చేసుకున్నాడు. 30 సంవత్సరాలప్పుడు ఆ మాట అక్కడే ఉంటుంది కదా. సో మధ్యలో ఎన్ని సంవత్సరాలు ఆయన పడిన బాధలు ఏమో 30 నుండి 13 తీసేస్తే 17 సంవత్సరాలు ఈయన చాలా బాధలు పడ్డాడు. అర్థమవుతుందా? ఆ 13 సంవత్సరాల బాధలు తన భార్య రాగానే ఆయనకు గొప్ప ఆదరణ కలిగినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ స్తోత్రం చెల్లిద్దామా? ఇంకా చెప్పాలంటే యోసేపు యొక్క దేవునిని ఈమె ఎరిగి ఉంది కనుక ఈమె కూడా ఆ దేవునిని ఆరాధించి ఉండొచ్చు. ఎందుకంటే అవిశ్వాసి అయిన భార్య విశ్వాసి అయిన భర్త యొక్క ప్రవర్తన ద్వారా ఆమెను మార్చవచ్చంట. అలాగే భర్త అవిశ్వాసి అయితే భార్య విశ్వాసిగా ఉంటే ఆమె తన మంచి ప్రవర్తన ద్వారా తన భర్తను మార్చివేయచ్చంట. యోసేపు యొక్క జీవితాన్ని చూసినటువంటి ఈమె, యోసేపు యొక్క ప్రవర్తన చూసినటువంటి ఈమె కూడా దేవునిని ఆరాధించడానికి తన మనసు మార్చివేసుకుని ఉంటుంది. విగ్రహారాధనలో నుండి వచ్చి కూడా. అమ్మా వింటున్నారా? రేరి మీ భర్త లేరి మారడండి మీరే చెప్పేస్తారు కదా. అస్సలు మారడండి, మంచోడు కాదండి మీరే చెప్పేస్తారు. యోసేపు భార్య కఠినమైన విగ్రహారాధికురాలు. యోసేపు భార్య భయంకరమైన నిష్ఠ గరిష్టలో నుండి వచ్చింది. అయినా యోసేపు ప్రవర్తన బట్టి, యోసేపు యొక్క జీవితాన్ని బట్టి ఆమె కూడా మార్పు చెందిందని మనము గ్రహించవచ్చు. కనుక ఈ రోజున మీరు కూడా మీ కుటుంబాలను ఆ విధంగా మార్చుకోవచ్చని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తాం. అందరూ దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? బిగ్గరగా హల్లెలూయా. తల్లిదండ్రులను గౌరవించేదిగా ఉంది, భర్త ఎడల తగ్గింపు కలిగినదిగా ఉంది. ప్రియులారా, తన దైనందిన జీవితంలో ఎన్నో శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినా ఓర్పు కలిగినదిగా, సహనం కలిగినదిగా మనకు కనబడుతుంది.
మరొకటి ఆమె భర్తకు గొప్ప ఆదరణ కలిగించేదిగా ఉంది. భార్య చనిపోతే మొన్న ఆ భర్త ఏడుస్తూ అంటాడు, పాస్టర్ గారండి, నేను కూడా ఎక్కువ రోజులకి బతకనండి, నా భార్య లేకపోతే నాకు జీవితమే లేదండి అని ఏడుస్తున్నాడు. మొన్నే మన సంఘంలో ఒక ఆమె చనిపోయింది ఆ వంతెన దగ్గర. ఇక మాటలు కూడా రావట్లా. ఇక నేను లేనండి, ఇక తొందరలో మీరే నాకు సమాధి కార్యక్రమం చేయాల్సి వస్తుంది, నాది కూడా. ఏడ్చేస్తున్నాడు తన భార్యను తలంచుకొని. దేవుని బిడ్డలారా, అంత ఆదరణకరంగా ఆమె బ్రతికింది తన పురుషునికి, తన భర్తకి. ఈరోజు స్త్రీలు అలా ఉండాలని దేవుని లేఖనం తెలియజేస్తాం. చివరిగా మనం చూస్తే ఈమె పిల్లలిద్దరూ కూడా గోత్రకర్తల జాబితాలో ఉన్నారు. అంటే దేవుని భయములోనే పెంచిందని మనం చెప్పవచ్చు. బైబిల్లో వెనక పేజీ తిప్పండి, ఆఖరి పేజీలో ఒక మ్యాప్ కనబడుతుంది మీకు. ఎవరండి పిల్లలు? ఎవరు? ఆసెనతు పిల్లలు ఎవరు? మనషే, ఎఫ్రాయిం. యోసేపు కూడా అక్కడ అర్హత దొరకలేదు, కానీ లేవీకి కూడా అర్హత దొరకలేదు, కానీ యాసెనతు పిల్లలిద్దరికీ గోత్రకర్తల జాబితాలో చోటు దొరికింది. తిప్పారా? బైబిల్ తిప్పారా? మ్యాప్ కనపడిందా? ఫస్ట్ మ్యాప్ కాకుండా రెండో మ్యాప్ చూడండి. అక్కడ గోత్రకర్తల జాబితా ఉందా? నెంబర్ 1 ఎవరు? రూబేన్. కనబడిందా అందరికీ? ఫస్ట్ మ్యాప్ ఏంటి? అబ్రహాము ప్రయాణము చేసిన దేశములు. అది ఫస్ట్ మ్యాప్. పేజీ తిరగేస్తే ఇజ్రాయిలీల గోత్రములను తెలుపు పాలస్తీనా పటం. అందులో పైన 12 మంది పేర్లు ఉన్నాయి చూడండి. 1 రూబేను, షిమ్యోను, యూదా, జెబులును, ఇశ్శాఖారు, దాను, గాదు, ఆషేరు, నఫ్తాలి, ఎఫ్రాయిము, మనషే, బెన్యామీన్. తనిద్దరు కుమారులు గోత్రకర్తలుగా ఉండేలాగా ఆమె ఆశీర్వదించబడింది. తన పిల్లలను దేవుని యందైన భయములో ఆమె పెంచుకోగలిగింది. హల్లెలూయా. మంచి భార్యగా ఉంది, పిల్లలకు కూడా మంచి తల్లిగా ఆమె జీవించినట్లుగా మనం చూస్తాం. ఎన్ని వివరించట్లేదు, కానీ దేవుని బిడ్డలారా, ఆమె బైబిల్లో ఆమె గురించి ఎక్కువ రాయబడలేదు. ఆసెనతు గురించి బైబిల్లో ఎక్కువ రాయబడలేదు. రాయడానికి పరిశుద్ధ ఆత్మదేవుడు ఇష్టపడలేదు. కానీ ఆమె చేసిన కార్యాలు, ఆమె జీవిత విధానం మనం చూస్తే అనేక మంది భార్యలకు మాదిరికరంగా ఉంది, అనేక మంది తల్లులకు మాదిరికరంగా ఉంది, అనేక మంది కుమార్తెలకు, యవనస్తులైన కుమార్తెలకు మాదిరికరంగా జీవించింది. సంఘమా, ఈరోజు మనం ఎలా ఉన్నాము ఒకసారి ఆలోచించి. యవనస్తులారా, మందిరానికి వస్తున్న యవనస్తులారా, ఆసెనతు జీవితాన్ని మాదిరిగా తీసుకోండి. స్త్రీలారా, ఆసెనతు జీవితాన్ని మాదిరిగా తీసుకోండి. ఎంత ఆశీర్వాదంగా ఉంది తన కుటుంబానికి. నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా నువ్వు ఉండగలవా? నీ వల్ల నీ భర్త దీవించబడుతున్నాడా? నీ వల్ల నీ పిల్లలు దీవించబడుతున్నారా? నీ కుటుంబము నెమ్మది కలిగిన కుటుంబంగా ఉందా? నిన్ను బట్టి నీ కుటుంబము గొప్ప ఆదరణ కలిగిన కుటుంబంగా ఉందా? నీ పిల్లలను దేవునిలో వర్ధల చేసుకుంటున్నావా? ఆసెనతు వలె దేవునికి భయపడే బిడ్డగా నీ ఉంటున్నావా? నీ కుటుంబాన్ని చక్కబెట్టుకోగలుగుతున్నావా? బైబిల్ అంటుంది, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. మూఢురాలు ఏం చేస్తుందంట? తన చేతులతో తన ఇల్లు ఓడబెరుగుతుంది. ఈరోజు నీ అజ్ఞానం కలిగిన స్త్రీవా, అజ్ఞానం కలిగిన స్త్రీవా, జ్ఞానము కలిగిన భార్యగా ఉన్నావా, మూఢురాలైన భార్యగా ఉన్నావా? నీ చేతులతో నీవే నీ కుటుంబాన్ని పాడు చేసుకునే వ్యక్తిగా ఉన్నావా?
చీటికి మాటికి కోపపడి, చీటికి మాటికి అలిగి, నీ భర్త మీద ద్వేషం పెంచుకొని, నీ భర్త మీద కోపం పెంచుకొని, నీ కుటుంబాన్ని నీవే చేతులారా వేడదీసుకునే వ్యక్తిగా ఉన్నావా? ఒకసారి ఆలోచించు.